హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి మీకు మ్యాథ్స్కి సంబంధించి మోడల్స్ అనేది చెప్తానని చెప్పాను. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ ఒక మోడల్ అండి. ప్రతి క్వశ్చను ఏ మోడల్లో ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు చూసుకోండి. మనకి ఎగ్జామ్లో కూడా ఇదే మోడల్స్ రిపీట్ అవుతాయి. ప్రజెంటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మోడల్స్ అండి ఇవన్నీ. ఈ మోడల్స్ని ఏ విధంగా చేస్తున్నారనేది చూసుకోండి. వాల్యూస్పై ఫోకస్ చేయొద్దు, ఓకేనా. మోడల్ ఇంపార్టెంట్. మీకు మోడల్ తెలిస్తే వాటిని ఎలా చేయాలనేది తెలిస్తే ఎగ్జామ్లో ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా కానీ ఈజీగా మీరు చేయొచ్చు, ఓకేనా. ప్రతి క్వశ్చన్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టు ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 150 మీటర్ల పొడవున్నటువంటి ఒక రైలు 54 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఒక ప్లాట్ఫారంను 20 సెకండ్లో దాటిందంట. 20 సెకండ్లో దాటింది. అయితే ఆ ప్లాట్ఫారం పొడవు ఎంత? ప్లాట్ఫారం పొడవు అని అడిగారు. ప్లాట్ఫారం యొక్క లెంత్ అనేది అడిగారు. చూడండి, క్వశ్చన్ ఏం అడిగారు, మనం ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ప్లాట్ఫారం పొడవు అడిగారు కాబట్టి మనం దాన్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో అన్ని మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది కాబట్టి దాన్ని మీటర్స్లోకి మార్చుకుందాం. 54 ఇంటూ మీటర్స్లోకి మార్చాలంటే 5/18. సో 18 ఒకట్లు 18 3 3/5 ఎంత? 15, ఓకేనా. 15 ఓకే. ఇప్పుడు మనకి స్పీడ్ కూడా వచ్చింది 15. అయితే మీటర్స్ 150 మీటర్స్ అంటే ఏంటి? ట్రైన్ యొక్క లెంత్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే డిస్టెన్స్ ఎంత? 150 ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత? 20 సెకండ్స్ ఇంటూ స్పీడ్ ఎంత? 15, ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ప్లేస్లో 150 మీటర్స్ పొడవైనటువంటి ఒక రైలు అన్నారు కదా, ఆ రైలుకి ఏదైతే ప్లాట్ఫారం పొడవు ఉందో దాన్ని కూడా యాడ్ చేయాలి. ప్లస్ ఆ ప్లాట్ఫారం పొడవును నేను ఎక్స్ అనుకున్నా, ఓకేనా. ఇది ఇలా మీరు ఫామ్ చేసుకోగలిగితే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఇలా రాయడం ముందు రావాలి మీకు, ఓకేనా. ఇక్కడ చూడండి, 20 ఇంటూ 15 అంటే ఎంత? 300, ఓకేనా. ఎక్స్ ప్లస్ 150. ఇప్పుడు చూడండి, వేరే ఎక్స్ ఈక్వల్ టు 150 అవతలకి వెళ్తే 300 మైనస్ 150 ఎంత అవుతుంది? 150, అంతే కదా. 150 మీటర్స్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 150 మీటర్స్ అనమాట. ఏంటి? ఆ ప్లాట్ఫామ్ యొక్క పొడవు అనేది 150 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఒక మోడలే, ఓకేనా. ప్రతి క్వశ్చన్ ఏంటంటే ఒక మోడల్ అండి. మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి మోడల్సే ఇవన్నీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, ఓకేనా. ఒక సంఖ్యను మొదట 20% పెంచి ఆ తర్వాత 10% తగ్గించారు. ఫలితం సంఖ్యలో వచ్చినటువంటి నికార మార్పు శాతం ఎంత? నికార మార్పు శాతం, చేంజ్ ఇన్ పర్సంటేజ్ అనమాట ఈ క్వశ్చన్ అనమాట. మీకు ఇక్కడ నేను ఎలా చెప్తానంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 20% పెంచి ఆ తర్వాత 10% తగ్గించారు. తగ్గించారు అంటే మైనస్, పెంచారంటే ప్లస్. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీరు గుర్తుండాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే సక్సెసివ్ ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఈ ఫార్ములా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈజీగా క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా వాడాలి, ఏ ప్రాబ్లంని ఎలా చెయ్యాలి అనేది తెలిసిన వాడు అవుట్ ఆఫ్ తెచ్చుకుంటారు. అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను మొదట 20% పెంచి ఆ తర్వాత 10% తగ్గించారు. ఫలితం ఆ సంఖ్యలో వచ్చిన నికార మార్పు శాతం ఎంత అంటే, మనకి పెంచారు అంటే ఏంటి? ప్లస్, వేరే ఎక్స్ 20% పెంచారు, 10% తగ్గించారంటే దాన్ని వై అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఎంత? 20 ప్లస్ వై ఎంత? ఇక్కడ మైనస్, మనం జనరల్గా 10% తగ్గించారు కాబట్టి -10 నేను బ్రాకెట్లో రాసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం. తర్వాత ప్లస్ 20 బ్రాకెట్లో -10 రాసుకొని బై 100 రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో 20 - 10 ప్లస్ ఇక్కడ
ఇక్కడ ప్లస్ కూడా అవసరం, డైరెక్ట్ మైనస్ రాస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. మైనస్ 20 × 10 అంటే 200 డివైడెడ్ బై 100. 20 క్యాన్సిల్ అవుతుంది. 20 - 10 అంటే 10 మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది? 2 ఉంటుంది. ఈక్వల్ టు ఎంత? 8%. చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఈజీగా కొనుక్కోవచ్చు. వేరే వేరే మెథడ్స్లో చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. ఈజీగా చేసే పద్ధతి ఇది. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా చేసే విధంగా మీరు ఎలా చేయాలి అనేది సింపుల్గా మీకు చెప్తాను చూడండి. కొంత సొమ్ము ఉందండి. కొంత సొమ్ము సామాన్య వడ్డీతో 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఓకేనా? రెట్టింపు అంటే ఏంటి? 100 కాస్త 200 అవుతుంది. అదే రెట్టింపు. ఓకేనా? అదే సొమ్ము 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి రెట్టింపు అంటే ఏంటి? 2 రెట్లు. అంతే కదా? రెట్టింపు అంటే 2 రెట్లు అని మనకి గుర్తుండాలి. ఓకేనా? వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ 2 రెట్లలో ఒకటి ఏంటంటే మనకి అసలు అనమాట. అసలుకి ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఇంకొక 100 కలిపితే ఏంటి? 200 అవుతుంది. అది రెట్టింపు అనమాట. అలాగా నేను 2ని తీసుకున్నాను. 2 అంటే మనకి రెట్టింపు అయినటువంటి భాగం మొత్తం ఓవరాల్గా. దాంట్లోంచి అసలుని తీసేస్తే వచ్చేదేంటి? ఒక భాగం, ఒక్క పార్ట్ అనమాట. ఈ ఒక్క పార్ట్ ఏంటంటే వడ్డీ అనమాట. ఓకేనా? ఆ రెట్టింపు అయినటువంటి భాగం ఏంటంటే వడ్డీ. అది ఎప్పటికీ 5 సంవత్సరాలకి రెట్టింపు అయింది. ఓకేనా? అయితే మనకి క్వశ్చన్ ఏంటి? 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 రెట్లు అవ్వాలంటే ఎంత? మొత్తం 4. అంతే కదా? 4 రెట్లు అంటే 400 అవ్వాలి. ఓకేనా? 400 అంటే 4 రెట్లు అంటే దాంట్లో మైనస్ 1 తీసేయాలి. ఈ 1 ఏంటి? 100 అనుకోండి. మీకు ఇట్లా 4, 1 ఈ విధంగానే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? 4 రెట్లలో ఒక్క పార్ట్, ఒక భాగం అనేది అసలు తీసేస్తే రిమైనింగ్ ఎంత? 3 పార్ట్స్ మిగులుతుంది. అయితే ఒక పార్ట్ అనేది 5 ఇయర్స్ పడితే 3 పార్ట్స్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సింపుల్గా ఏంటి? 3 × 5 చేస్తే సరిపోద్ది కదా? 3 × 5 = 15 సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 15 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ని చెప్తాను ఎలా చేయాలనేది ఒకసారి చూసుకోండి. ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగభాగాన్ని 40 km/h వేగంతో, మిగిలిన సగభాగాన్ని 60 km/గంట, ఓకేనా, 60 km 60 km/h వేగంతో పూర్తి చేస్తే అతని సగటు వేగం యావరేజ్ స్పీడ్ అని అడిగారు. ఇలా మనకి సగభాగం అని అడిగారంటే గుర్తుండాల్సినటువంటిది ఒకే ఒక్క పాయింట్. అదేంటంటే 2xy x + y. ఇలా గుర్తుండిపోయినా కానీ మీకు 2 భాగాలు ఇచ్చారు కదా, 2 భాగాలను ఒకదాన్ని x అనుకోండి, ఒకదాన్ని y అనుకోండి. వెంటనే మీకు ఈ ఫార్ములా గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? xy/x + y. పక్కన ఒక 2 ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకేనా? సగటు వేగం ఫార్ములా ఇది వేసుకుంటే మీకు ఈ ప్రశ్న అసలు సింపుల్గా చేసేస్తారు. అసలు ఈ ఫార్ములా మీ మైండ్లో ఉంటే అసలు క్యాలిక్యులేషన్ కూడా చేయరు, ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు. ఓకేనా? ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగభాగం 40 అన్నారు కాబట్టి దాన్ని x అనుకోండి, 60 అనేది y అనుకోండి. వేర్ 2 × 40 × 60 డివైడెడ్ బై 40 + 60 100. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది ఏంటి? 2 × 4 × 6. 2 × 4 × 6 ఎంత అవుతుంది? 2 × 4 = 8, 8 × 6 = 48. అంతే కదా? 6 × 8 = 48. 48 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయస్సు నిష్పత్తి ఇచ్చారు 7:1. 4 ఏళ్ల తర్వాత వారి నిష్పత్తి 4:1 అవుతుంది. తండ్రి ప్రస్తుత వయసు ఎంత? తండ్రి ప్రస్తుత వయసు అడిగారు. ఓకేనా? ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి రేషియోస్ని రాసుకుందాం. 7:1 ఇలాగే రాయండి. మీరు ఎగ్జామ్లో కూడా ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రేషియో ఏంటి? 4:1. ఓకేనా? ఇక్కడ 4 years డిఫరెన్స్. ఓకేనా? 4 ఏళ్ల తర్వాత అన్నారు కాబట్టి 4 years డిఫరెన్స్. అయితే 7కి 4కి డిఫరెన్స్ ఎంత? 3 వస్తుంది. 1కి 1కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఏం లేదు, 0. ఓకేనా? కాబట్టి ఇక్కడ 4:1 డబల్ చేయండి. అంటే డబల్ చేస్తే 8:1 అవుతుంది. ఓకేనా? అప్పుడు 7కి 8కి డిఫరెన్స్ చూడండి, 1 8:2 అవుతుంది కదా. 1 కాస్త డబల్ అంటే 2 అవుద్ది. అప్పుడు 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1.
సేమ్ వచ్చింది కదా డిఫరెన్స్. కాబట్టి ఆ 1 ఈజ్ డిఫరెన్స్ మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చారు, 4 ఇయర్స్ ఇచ్చారు, 4 ఏళ్ల తర్వాత అన్నారు కాబట్టి 1 ఈజ్ 4 అయితే మనకి తండ్రి ప్రస్తుత వయసు ఎంత. ఇక్కడ స్టార్టింగ్ రేషియో 7:1లో తండ్రి అంటే 7, ఓకేనా, 7 కదా, 7 రేషియో అనేది తండ్రిది. కాబట్టి 1 ఈజ్ 4 అయితే 7 ఈజ్ ఎంత, 4 ఇంటూ 7 ఎంత, 28 అనమాట, ఓకేనా. 28 అనేది ఆన్సర్, ఆప్షన్ బి 28. ఈ క్వశ్చన్ చూడండి, మనం స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ చూసాం, ఆ ఫార్మా రిలేటెడ్గానే ఉంటుంది ఈ ఫార్మా కూడా, ఓకేనా. ఇక్కడ చూస్తే 20% మరియు 10% వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎంత అంటే దీనికి ఫార్ములా ఏంటంటే మీకు ఇచ్చినటువంటి పర్సంటేజ్లు ఈజీగా రాసుకోవడమేనండి. x+y - xy/100. స్టార్టింగ్లో సక్సెసివ్ ఫార్ములా చూసాం, x+y + xy/100. కానీ డిస్కౌంట్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మైనస్ వస్తుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, ఓకేనా. x+y - xy/100, ఓకేనా. ఇక్కడ చూస్తే ఫస్ట్ది 20%, నెక్స్ట్ ప్లస్ 10% మైనస్ 20 × 10 డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మనకి ఇక్కడ 20 + 10 అంటే 30, మైనస్ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి ఓవరాల్గా 28%, ఓకేనా. 28%, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని అసలు పెన్ను పేపర్ పెట్టకుండానే చేయొచ్చు, మీకు స్క్వేర్ వాల్యూస్ తెలిస్తే చాలు, ఓకేనా. 2 to 5 అంటే ఎంత స్క్వేరు, 15 స్క్వేరు, ఓకేనా. 15 స్క్వేరు 15 వచ్చింది ఇక్కడ, ఈ రూట్ వాల్యూ √2 to 5 వాల్యూ, ఓకేనా. 154 + 15 ఎంత, 169. 169 అంటే ఎంత, 13 స్క్వేర్ కదా, 169 అంటే 13 స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూ వచ్చేసరికి 15. 154 + 15 అంటే ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత, 169 అంటే ఇది 13 అవుతుంది. ఈ 13ని ఈ 108కి కలపండి. 108 13 అంటే 128. ఈ పార్ట్ వరకు 121. 13 కలిపితే 121. 121 అంటే ఏంటి, 11 కదా, 11 స్క్వేర్ కదా. సో 11ని 25 కలిపితే ఎంత అవుతుంది, 36 అవుతుంది కదా. సో 36 అంటే ఏంటి, √36 అంటే 6 + ఒక 10 ఎంత, 16 రూట్ వాల్యూ ఎంత, 4. ఆన్సర్ వచ్చేసరికి 4. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అంటే రివర్స్లో రావాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళాలి, ఓకేనా. ఒక్కొక్కటి వాల్యూ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, మనకి గడియారంలో సమయం 4:20 అయినప్పుడు నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళుల మధ్య కోణం ఎంత. జనరల్గా మామూలు పద్ధతిగా చేయాలంటే మనకి ఒక గడియారం తీసుకొని దాంట్లో ఇలా ముళ్ళులు వేసుకొని గంటకి 30 degrees అని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మనకి డిగ్రీస్ అనేది వస్తుంది. కానీ ఇలా చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. దీనికి మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే మీకు గుర్తుండాల్సింది కోణం కనుక్కోమంటున్నారు. అది కూడా మనకి చూడండి, నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే 30 × హవర్, హెచ్ అంటే హవర్ మైనస్ 5.5 మినిట్. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, ఈ ప్రాబ్లంని ఈజీగా చేయొచ్చు. మనకి 30 × అవర్స్ అన్ని ఇక్కడ 4 కదా, ఇంటూ 4 మైనస్ 5.5 ఇంటూ మినిట్స్ ఎన్ని, 20 minutes. కాబట్టి ఆ 20ని ఇక్కడ రాసుకోండి, అయిపోయింది. సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 30 × 40 4 అంటే ఎంత, 120 మైనస్ 5.5 ఇంటూ 20 అంటే 110, ఓకేనా. ఓవరాల్గా ఆన్సర్ ఎంత, 10, ఓకేనా. 10 degrees అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 10 degrees. ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్తాను. 15,000 అసలుపై 2 సంవత్సరాల్లో 10% వార్షిక వడ్డీ రేటుతో అయ్యే చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత అని అడిగారు, ఓకేనా. మనకి 15,000 అసలుపై 2 సంవత్సరాల్లో 10% వార్షిక వడ్డీ రేటుతో అయ్యే చక్రవడ్డీ సాధారణ వడ్డీ అంటే ఫస్ట్ సాధారణ వడ్డీ తీసుకోండి. 1 సంవత్సరానికి 10% అన్నారు. 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 20%. ఇదేంది, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి, ఓకేనా. అయితే
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా మీకు ప్రతి ప్రాబ్లంలో ఈజీ చేయడానికి మీకు కొన్ని మెథడ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా సక్సెసివ్ మెథడే వాడండి. ఓకేనా. సక్సెసివ్ మెథడ్ అంటే ఏంటంటే మనకి 2 సంవత్సరాలు అన్నారు, 10% వార్షిక వడ్డీ అన్నారు కాబట్టి 2 ఇయర్స్కి ఫస్ట్ ఇయర్కి ఎక్స్ అనుకోండి, సెకండ్ ఇయర్కి వై అనుకోండి. అలాగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 ఫార్ములా ఉంది కదా. ఇప్పటికి 3 ప్రాబ్లమ్స్కి ఇదే ఫార్ములాని వాడాం మనం. ఓకేనా. కాబట్టి మీరేంటంటే ప్రతి దానికి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అంటే దీనికి ఆ ఫార్ములా వాడొచ్చా అనేది తెలియాలి. ఓకేనా. దీనికి కూడా మనకి సక్సెసివ్ ఫార్ములా వాడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీగా కనుక్కోవచ్చు. మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, 10% ఎక్స్ 10% వై 10% అనుకుంటే మనకి 10% ప్లస్ 10% ప్లస్ 10 ఇంటూ 10 బై 100. మొత్తం ఓవరాల్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 1 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 21%. ఓకేనా. 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 20% సింపుల్ ఇంట్రెస్ట్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 1%. మనకు ఓవరాల్గా 15,000 అసలు ఉంది. అసల్లో 1% అంటే ఎంత? అదే కదా మనకి ఆన్సరు. వీటి మధ్య డిఫరెన్సే కనుక్కోమంది. 15,000లో 15,000 ఇంటూ 1% అంటే ఇక్కడ మీకు పర్సంటేజీ క్యాన్సిల్ చేసేసి నేను బై 100 వేసుకుంటున్నా. పర్సంటేజ్ని బై 100 రాసుకోవచ్చు కదా. 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, మిగిలేదేంటి 150 కదా. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 150. ఇలాగా చెయ్యాలి. ఓకేనా. ఏదో అందరు చేసినట్టు నార్మల్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాగ మీరు చేసుకోగలిగితే ఈజీగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఈ క్వశ్చన్ కూడా చూడండి, అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను. 40 లీటర్ల పాలు మరియు నీరు మిశ్రమంలో 10% నీరు అనేది ఉందండి. 40 లీటర్ల పాలు మరియు నీటిలో 10% నీళ్ళు ఉన్నాయి. ఈ మిశ్రమంలో నీటి శాతం 20% అవ్వాలంటే, ఓకేనా, 20% అవ్వాలంటే ఇంకా ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? నీటిని కలపాలి అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్నే యాడ్ చేస్తారు. అంటే మిల్క్ అనేది కాన్స్టెంట్ అనేది మీకు తెలియాలి. ఓకేనా. మిల్క్ కాన్స్టెంట్. ఇక్కడ మిల్క్ అనేది మారదు కదా. అయితే ప్రారంభంలో మనకి 10% వాటర్ అన్నారు. 10% వాటర్ అంటే 90% వాటర్ అనేది మిల్క్ అనేది ఉంటుంది. ఇది ప్రారంభంలో. తర్వాత 20% అవ్వాలంటే ఇంకా ఎన్ని లీటర్ల నీటిని కలపాలన్నారు కదా. 20% నీళ్ళు, ఓకేనా, నీటి శాతం 20% అవ్వాలి అంటే మనకి 80% మనకి మిల్క్ ఉండాలి కదా. సెకండ్ టైము 20% నీరు ఉండాలంటే 80% మిల్క్ అనేది ఉండాలి. ఈ పాయింట్స్ మీకు తెలియాలి. స్టార్టింగు ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, మిల్క్ మనకు వచ్చింది. కానీ ఇక్కడ మిల్క్ మారకూడదు కదా. ఇక్కడ 90% ఉంది, ఇక్కడ 80% ఉంది. కానీ ఈ వాల్యూ కరెక్ట్గా ఉండాలి. దీన్ని ఎలా కనుక్కోవాలంటే మనకి ఇక్కడ చూడండి, దీనికి ఒకటే ప్రాసెస్. స్టార్టింగ్లో ఎంత ఇచ్చారు? 40 లీటర్లు ఇచ్చారు. టోటల్ వాల్యూ రాసుకోండి. టోటల్ వాల్యూ ఇంటూ మనకి ఓల్డ్ వాల్యూ ఏదైతే మారకుండా ఉంటుందో దాన్ని రాసుకోవాలి. ఓకేనా. ఓల్డ్ వాల్యూ అంతా 90 బై న్యూ వాల్యూ అంతా 80. ఓకేనా. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే, ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. 1 2 2 1 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 2 5 5 9 45 వస్తుంది. ఓకేనా. ఈ 45 వచ్చినటువంటి ఈ న్యూ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఈ న్యూ క్వాంటిటీ అనేది మనకి వాటర్ కలిపితే వచ్చిందనమాట. మనకి స్టార్టింగ్లో 40 లీటర్స్ అన్నాం, ఇక్కడ వచ్చింది 45. కాబట్టి ఆ 45లో నుంచి ఆ 40ని తీసేయండి, మిగిలిందేంటి 5 లీటర్స్. ఓకేనా. ఆ 5 లీటర్లే కలిపే వాటర్ అనమాట. నీటి శాతం 20% అవ్వాలంటే ఇంకా ఎన్ని లీటర్ల నీటిని కలపాలంటే 5 లీటర్ల వాటర్ని కలపాలి. అర్థమైంది కదా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేస్తే మీకు ఈజీగా చేయొచ్చు. మరో కొన్ని మోడల్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కిందే. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.